ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. వేదాంత డిండిమల్లో 8వ శ్లోకం. ఇప్పుడు చేయదగినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఈ రెండింటినీ వివరిస్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 8వ శ్లోకంలో. చూడండి. చింత్య పదార్థో ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మపరం నాణ్యతు. ఇది వేదాంత నిర్ణయమః. ఇది చెప్తూ ఉన్నది. చింత్య పదార్థో ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మపరం నాణ్యతు. ఇది వేదాంత నిర్ణయమః. ఇది చెప్తున్నది. ఏమంటున్నారు అంటే, మనం చేసేటటువంటి పనులు 2 రకాలుగా ఉన్నాయి. ఏమిటవి? వాడి చేయవలసినటువంటి పనులు, రెండోదేమో చేయకూడనటువంటి పనులు. తగినటువంటి పనులు, తగనటువంటి పనులు. మనం ఇందాకటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. ఏమని? సమాజానికి హితవు చేకూర్చేటటువంటివి, మేలు చేకూర్చే పనులు మాత్రమే చేయాలి. ఈ పనులు చేయటంలో ఎవరు ఏ రకంగానూ ఆలోచించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి, మనం రోడ్డు మీద నడిచి పెడుతూ ఉన్నాం. నడిచి పెడుతూ ఉంటే అక్కడ పగిలిపోయినటువంటి గాజు ముక్క ఒకటి రోడ్డు మీద కనిపించింది మీకు. పగిలిపోయినటువంటి గాజు ముక్క. అది ఎవరి కాల్లోనైనా దిగేటటువంటి ప్రమాదం ఉంది. లేదా ఏ వెహికల్కో, ఏ వాహనానికో ఆ టైర్కి కనుక గుచ్చుకున్నట్లయితే టైర్ పంచర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల మనకి చాలా బాధ కలుగుతుంది. అది ఎవరి కాల్లో అయితే దిగిందో ఆ వ్యక్తికి, లేదా ఎవరి వాహనానికి ఆ టైర్కి దిగిందో ఆ వ్యక్తికి బాధ కలగజేస్తుంది. కాబట్టి నడిచి వెడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని చూసాం. దాన్ని తీసి దూరంగా అవతల పారేయటము, ఇది చేయదగినటువంటి పని. దీనికోసం మనకి ఎవరు మనకి పర్మిషన్ ఇవ్వక్కర్లా. ఇది సమాజానికి ఉపయోగించేటటువంటి పని. ఇటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం దేనికోసమో ఎదురు చూడక్కర్లా. ఇవి ఏ రకమైనటువంటి మనకి ప్రత్యుపకారము ఆశించకుండా మనం చేసేటువంటి పనులు. కాబట్టి ఇటువంటి పనులు మాత్రమే మనం చేయాలి అని చెప్తున్నాడు. పరోపకార బుద్ధితో చేసేవి. రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం మనం చూసాం. అందులో కొన్ని మొక్కలు పట్టుకొచ్చి నాటేసాం, చెట్లు నాటేసాం. దీనికి ఎవరి పర్మిషను పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలంలో ఏదైనా కట్టాలి అని నిర్ణయించుకొని ఉంటే తప్ప, లేకపోతే మనం ఆ చెట్లు నాటడానికి ఎవరి పర్మిషను అవసరం లేదు. మరి మున్సిపాలిటీ వాళ్ళు అలా నిర్ణయించుకున్నారో లేదో మనకి తెలియటం కోసం ముందు మనం ఒక కాగితం పడేస్తాం వాడికి. ఇలా ఖాళీ స్థలం ఉన్నది, అందులో మేము చెట్లు నాటుతాము అని మనం ఒక కాగితం పెడతాం మున్సిపల్ కమిషనర్కి. ఆయన వెంటనే మనకి పర్మిషన్ ఇస్తాడు. అంటే వాళ్ళ ఆఫీస్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత పెట్టుకోండి అంటాడు. మనం ఆ చెట్లు నాటుతాం. ఇవన్నీ కూడా సమాజ హితవుకు ఉపయోగించేటువంటి పనులు. ఇలాంటి పనులు మాత్రమే చేయాలి. ఈ పనులు చేయటానికి ఏమాత్రము ఆలోచన అనేది అవసరం లేదు. ఏమాత్రము ఆలోచన అవసరం లేదు. ఇక్కడ ఈ పనులు చేయొచ్చా చేయకూడదా అనే సందేహం కూడా మనకు అవసరం లేదు. ఏమిటి పనులు చేయొచ్చా చేయకూడదా? పిల్లలు ఆడుకునేటందుకు మన ఇంటి దగ్గర ఓ పార్క్ ఉంది. ఆ పార్కులో చెత్త పేరుకుపోయింది. పని వాళ్ళు ఎవరూ రావటం లేదు, దాన్ని శుభ్రం చేయటం లేదు. దానివల్ల అక్కడ దోమలు చేరి ఆడుకునే పిల్లలందరికీ కూడా హాని కలిగిస్తూ ఉన్నాయి. మనం చూసాం, ఒక 2-3 సహాయం తీసుకుని ఆ చెత్త అంతా ఊడ్చి బయట పారబోస్తున్నాం. దీనికి ఎవరి యొక్క పర్మిషన్ అవసరం లేదు.
దీన్ని ఎవరైనా కాదంటారేమో అనే సందేహం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సమాజ హితం కోసం మనం చేసేటటువంటి పనులు ఏవైనా సరే మనం నిర్భయంగా చేసేయచ్చు, ఏ అనుమానం లేకుండా చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికోసం ఎవరి యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక చిన్న అనుమానం మాత్రం వస్తుంది, ఈ పనులు చేస్తే మనకేమొస్తుందండి, అది ఇక్కడ అనుమానం. ఏదైనా ఒక పని చేస్తే కొంత ప్రతిఫలము అనేది ఏదో ఒక రూపంలో రావాలి కదా. ఈ పనులు చేస్తే మనకేమొస్తుంది, ఏమీ రాదు. నీకు వచ్చేదల్లా ఏమిటి అంటే మనస్సుకు ప్రశాంతత. ఆర్థికంగా ఏం రాదు, మనస్సుకు ప్రశాంతత అనేది వస్తుంది. 10 మంది కూడా నిన్ను గొప్ప సంఘ సేవకుడు అని చెప్పేసి గుర్తిస్తారు, సమాజం కోసం చేస్తున్నాడు అనే మాట గుర్తిస్తారు. ఇది మాత్రమే జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ మనం దాన ధర్మాలు చేయటం, యజ్ఞయాగాలు చేయటం, అలాగే వాపి కూప తటాకాలు అంటే బావులు చెరువులు ఇవన్నీ కూడా నిర్మించటం, ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, కొంతమంది దేవాలయాల్లో వాళ్ళు ఏదో ముందు ఉన్నటువంటి గోపురం పడిపోయిందండి, ఆ గోపురం పునర్నిర్మాణం చేయాలి. వెంటనే వాళ్ళు ఆ గోపురాన్ని ఎవరో ఒకళ్ళు తీసుకుని పునర్నిర్మాణం చేస్తారు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు. అయితే అక్కడ వాళ్ళ పేరు రాసుకుంటారు, ఈ గోపుర పునర్నిర్మాణం ఫలానా వారి ఆర్థిక సహాయంతో చేయటం జరిగింది. తప్పేముంది, వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు కదా, వాళ్ళ పేరు రాయటంలో తప్పేం లేదు కదా. అలా పేరు రాసుకున్నారు అని మనమే ఎగతాళి చేయక్కర్లేదు. నువ్వేమన్నా రాసావా, నువ్వేమన్నా చేసావా పని. కాబట్టి ఇవన్నీ కూడా సమాజ హితవు కోసం చేసేటటువంటి పనులు. అలాగే చెయ్యకూడనటువంటి పనులు, సమాజ హితం కోసం చేసే పనులు చేస్తే మన మనసుకి ప్రశాంతత కలుగుతుంది, అవతల వాళ్ళకు కూడా హాయి ఉంటుంది, సమాజానికి కూడా చాలా సుఖం ఉంటుంది, చాలా సుఖం ఉంటుంది. చెయ్యకూడనటువంటి పనులు, ఈ పనులు కనుక చేస్తే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ బాధకి లోనవుతారు, వాళ్ళకి హాని అనేది కలుగుతుంది. అందుకని ఆ పనులు మనం చేయకూడదు. అవి ఏ రకమైన పనులు? హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగం, లేదా పూర్తిగా మద్యం తాగి ఆ రోడ్డు మీద స్వైర విహారం చేస్తూ ఉంటారు. అటువంటి పనులు మనం చేయకూడదు. ఎందుకని? పక్కవాడికి హాని కలిగిస్తాయి. అలాగే ఇంకోటి కూడా ఉంది, మనందరికీ కూడా దేశంలో వాక్ స్వాతంత్రము అనేది ఉంది. వాక్ స్వాతంత్రం ఉన్నది కదా అని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు, రోడ్డు మీద నుంచి అడ్డమైన బూతులు తిట్టకూడదు, అటువంటి పనులు చేయకూడదు. నీకు స్వాతంత్రం ఉంది, అందుకని నేను బట్టలు కూడా తీసేసుకొని రోడ్డు మీద తిరుగుతానండి, అలా తిరగకూడదు. ఎందుకని? మిగిలినటువంటి సభ్యులకి, సమాజంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి నువ్వు అలా తిరగకూడదు. ఒకవేళ నేను ఇలాగే తిరుగుతాను అంటే నువ్వు పిచ్చివాడివై ఉండాలి. లేదు నేను మామూలు మనిషినేనండి, అలాంటప్పుడు నువ్వు ఒకవేళ అలా కనుక తిరిగితే నేను పట్టుకెళ్ళి లోపలేస్తాను, తీసుకెళ్ళి లోపలేస్తాను. అదే జరిగేది. కాబట్టి సమాజంలో 2 రకాలైనటువంటి పనులు ఉన్నాయి, చేయకూడనటువంటి పనులు, చేయతగినటువంటి పనులు. ఇప్పుడు మంది చూడండి, చేయకూడనటువంటి పనులలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. మనకి బలం ఉంది, అధికారం ఉంది, బలము అధికారము ఉన్నది కదా అని చెప్పేసి ఎవడో కట్టుకున్నటువంటి ఇల్లు కాస్త కూల్చేయటం, బలం ఉంది కదా అందుకని వాళ్ళ స్థలాలు మనం ఆక్రమించేసుకోవటం, ఏదో రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బాధలకు గురి చేయటం,
అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకుపోవటం, దొంగతనాలు, దోపిడీలు, ఇలాంటి పనులు చేయటం, ఇటువంటి పనులు చేయకూడదు. కొంతమంది చూడండి, ఎవరి మీద అయినా కోపం కనుక వచ్చినట్లయితే రాత్రిపూట వచ్చేసి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు విసురుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ మీరు పట్టుబడితే తీసుకెళ్ళి లోపలేయడం జరుగుతుంది. అవి పెద్ద క్రైము, అవి నేరం. అది అలా చేయకూడదు మనం. కాబట్టి ఇటువంటి పనులు మనం చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, చెయ్యకూడనటువంటి పనులు చేయకుండా ఉండాలి. చేయవలసినటువంటి పనులు మాత్రమే చేయాలి. ఎందుకని అంటే జగత్తంతా పరమేశ్వరుడు యొక్క స్వరూపం. అదే కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపం. అందులో నువ్వు నేను కూడా పరమేశ్వర స్వరూపమే. నాలో ఏ పరమాత్మ అయితే ఉన్నదో నీలోనూ అదే పరమాత్మ ఉన్నది. నీకు నాకు ఏది తేడా లేదు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో మరి ఇంత ఉన్నప్పుడు అవతల వాడికి హాని చేసాము అంటే ఆ హాని మనకి మనం చేసుకున్నట్టే కదా. చూడండి, ఊళ్ళో వాళ్ళ మీద కోపం వచ్చి మనం నీళ్ళ ట్యాంకులో విషం కలిపామనుకోండి, ఏమవుతుంది? తెలియకుండా ఆ విషం తాగితే నీ వాళ్ళు చచ్చిపోతారు కదా. నువ్వు సాధించేది ఏమిటి? ఏమిటి సాధిస్తావు? మొన్న ఎక్కడ ఒక విషయంలో చూశాను నేను. వాళ్ళు ఎవరి మీద కోపం వచ్చింది ఒక వ్యక్తికి, ఇద్దరినో ముగ్గురినో చంపేశాడు. చంపేసి నువ్వు సాధించింది ఏమిటి? నువ్వు అన్నావు హాయిగా తిరగలుగుతావా? నిన్ను పట్టుకెళ్ళి లోపలేస్తారు. ఇన్ని హత్యలు చేసేందుకు నీకు జీవిత ఖైదు వేస్తారు, లేకపోతే మరణ శిక్ష వేస్తారు. కాబట్టి ఇటువంటి పనులు ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. సమాజానికి హితవు కూర్చేటువంటి పనులు మాత్రమే మనం చేయాలి తప్పించి ఇంకేం చేయకూడదు. మనమంతా పరమేశ్వర స్వరూపమే. ఎవరికి ఏ రకమైన హాని జరిగినా ఆ హాని నీకు జరిగినట్లే. ఈ మాటను దృష్టిలో పెట్టుకోవాలి. అలా దృష్టిలో పెట్టుకుని మనం చేసే సేవంతా పరమేశ్వరుడికే చేస్తున్నాము. మనం చేసే సేవ అంతా కూడా పరమేశ్వర పరంగానే చేస్తున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలా గ్రహించి ఏం చేసినా కూడా పరమేశ్వరార్పణం అంటూ ఈ పరబ్రహ్మోపాసన మాత్రమే చేయండి అని చెప్తోంది ఇక్కడ వేదాంత డినియమం. అందుకే ఈ 8వ శ్లోకంలో అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు, చింత్యాచింత్య పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మపరం నాణ్యతు ఇది వేదాంత డినిమః. లోకంలో చేయవలసిన పనులు, తగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి పనులు చేయాలి. తగినటువంటి పనులు కనుక చేసినట్లయితే నీ ఆత్మకి ప్రశాంతత అనేది వస్తుంది, సమాజానికి హితవు చేకూరుతుంది. అలాగే చేయకూడనటువంటి పనులు కనుక నువ్వు చేసినట్లయితే సమాజానికి హాని కలుగుతుంది. కాబట్టి నువ్వు అటువంటి పనులు చేయొద్దు అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.